కోరహును రింగివేసినందునను వారు దృష్టాంతములైతే అయితే కోరహు కుమారులు చావలేదు. హల్లెలూయా. అయితే కోరహు కుమారులు చావలేదు. ప్రియమైనటువంటి వారా, దేవుడు వారిని శేషముగా ఏర్పాటు చేసుకున్నాడు. అందరూ చెప్పండి, దేవుడు వారిని శేషముగా ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా మన జీవితంలో కూడా ఈ భాగాన్ని అన్వయించుకోవాలి. మన పితరులు ఎన్నెన్నో పాపములు చేసి ఉన్నారు, మనం ఎన్నో పాపములు చేసి ఉన్నాము. మనం అనేక పరిస్థితులు మనల్ని అటగాయించినాయి. కాని రోగాలు ఎన్నో మన మీదకి తాండవం చేసినాయి. కానీ పరిస్థితులు మన మీదకి ఎన్నో మన మీదకి దండుగా దిగినాయి. కానీ ప్రభు తన శేషముగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకు బట్టంటే ప్రభువుని మనం మహింపరచాలని, ప్రభు బిడ్డలుగా మనం ఉండాలని, ప్రభువుకి ఖ్యాతి కలిగించాలని, ప్రభువుకు కీర్తి కలిగించాలని అలనాడు శేషముగా కోరహ కుమారును ప్రభు ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో ఆ రీతిగా ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా ప్రభు మనల్ని ఏర్పాటు చేసుకున్న ఉద్దేశము ఎంతో శ్రేష్టకరమైనటువంటిది. ప్రభు ఈ భూమి మీద మనల్ని సజీవులుగా ఉంచినాడంటే మనం ప్రభువుని ఎంత స్తుతించాలి. అందుకే కోరహ కుమారులు మరలా 84వ కీర్తనకు వస్తే వాళ్ళు ఎంతగా హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తున్నారు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 84వ కీర్తనకి మళ్ళా వస్తున్నట్లయితే వాళ్ళు ఎంత హృదయపూర్వకంగా ప్రభువుని స్తుతిస్తున్నారో అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 84వ కీర్తన మనం గమనించినట్లయితే 3వ వచనములో సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. ఇక్కడ కోరహ కుమారులు అంటున్నారు, నా రాజా నా దేవా. నానే మాట ఎప్పుడు మనం పలుకుతామండి. మనం ఎప్పుడైతే వెల ఇచ్చి మనం ఒక వస్తువును కొంటామో సంపాదించుకుంటామో, ఇది నా స్థలము, ఇది నా బైకు, ఇది నా కారు, ఇది నా ఇల్లు. ఇప్పుడు కోరహ కుమారులు ఎవరిని అట్లా సంబోధిస్తున్నారు? ప్రభువుని సంబోధిస్తున్నారు. నా ప్రభువు, నా రాజా, నా దేవ. అంటే లోకములో ఎన్నో ఉన్నవి, కానీ సజీవుల లెక్కలో ప్రభు వారిని ఉంచారన్నటువంటి ఒక గొప్ప అనుభూతిని వారు కలిగినటువంటి వారు ఉన్నారు. అందుకే ఇక్కడ తారాడుచున్నటువంటి పిచ్చుకల వలె మేము ఉన్నప్పుడు, కాబట్టి తారాడుచున్నటువంటి పిచ్చుకలు, వారి పితరులు, వారి తల్లిదండ్రులు అందరూ భూమిని నెరవేర్చి అందరూ ఆ మృంగివేయబడుతున్నప్పుడు వీరు తారాడుచున్నటువంటి పిచ్చుకల వలె ఆ గురి లేని వారిగా, వారు గమ్యము లేని వారిగా తారాడుచున్నప్పుడు దేవుడు వారికి ఎక్కడ నివాసం ఏర్పాటు చేశాడు చెప్పండి? దేవుని బలిపీఠం మీద. ఈ రాత్రి కాల సమయంలో కూడా మన జీవితంలో గురి లేనటువంటి నిన్ను, ఒట్టితనములో ఉన్నటువంటి నిన్ను, గమ్యం ఎరగగా ఉన్నటువంటి నిన్ను, ఏమి చేయాలో ఎటు తోచని పరిస్థితిలో ఉన్నటువంటి నిన్ను దేవుడు తన సన్నిధిలో ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. నిజంగా దేవుని మందిరము ఎంత సమృద్ధికరమైనటువంటి, దేవుని మందిరము కొరకు వీరు తపన పడుతూ ఉన్నారు. దేవుని మందిరమును చూడాలని, దేవుని మందిరములో ప్రభువుని స్తుతించాలని వారు ఎంతో తహతహలాడుతున్నారు. కారణం ఏంటంటే ఆ మందిరములో ఉన్నటువంటి ఆనందము వేరు. ప్రియమైనటువంటి మా నాన్నగారు కూడా సేవకుడండి. అయితే మా నాన్నగారు ఆయనకి 2 లక్షలు, లైన్ మ్యాన్, ఆయన 2 లక్షలు వస్తాయి. విలాసవంతమైనటువంటి ఇల్లు ఉంది, విలాసవంతమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఆ రోజుల్లో ఒక చిన్న మందిరం, ఒక పెట్ట కూడా ఉంటుంది. ఆ
ఆ 2 లక్షల జీతం కలిగినటువంటి వ్యక్తి ఆ పిట్టగోడ మీద పండుగని అంటాడు, అన్న ఎంత హాయిగా నిద్ర వస్తుందో అంటాడు. కాబట్టి సౌకర్యవంతమైనటువంటి ఇల్లుంది, కానీ ప్రభు ఆయన ఆనందమంతా ఏంటంటే దేవుని మందిరములో. చెప్పండి ఎక్కడంట? దేవుని. మనం ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ 3 రోజుల ప్రత్యేక కూడికలలో ప్రభు ఈ మాటను తెలియపరుస్తున్నాడు. ప్రభు నీకు ఒక శ్రేష్టకరమైనటువంటి దేవుని సన్నిధి ప్రభు నీకు అనుగ్రహించారు. మరి దైవజనులు మరి వారు ఎంతో, మరి తండ్రి స్పర్జన్ రాజయ్య గారు, వారి తండ్రి గారు, వారు ఎంత సేవ చేశారు మీరు ఎరుగుదురు, వారు ఎంత ప్రయాసపడ్డారు ఎరుగుదురు. వారు అలాంటి గొప్ప ప్రార్థనా పరులతో కూడినటువంటి, మోకాళ్ళ అనుభవంతో కూడినటువంటి, ఎంతో ప్రయాసపడినటువంటి ఆ దైవజనుల ద్వారా ఏర్పాటు చేయబడినటువంటి ఒక చక్కటి ప్రభు ఏర్పరుచుకున్నటువంటి మందిరములో నీవున్నావంటే ప్రభు నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత, ఒక గొప్ప భాగ్యం. కాబట్టి ప్రియమైనటువంటి వారా, ఈ సాయంకాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాము. ప్రభు నిన్ను కూడా ప్రత్యేకముగా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినమున కోరా కుమారులు ఏర్పాటు చేసుకుంటే ప్రభు ఈ సమయమున ప్రభు నిన్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ప్రభు నిన్ను ఎట్లాగ ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన వెల ఇచ్చి నిన్ను ప్రత్యేకముగా ఈ మందిరంలోనికి పిలుచుకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఊరికి రాలేదండి, ఏదో అట్లా వెళ్తా ఇటు రాలేదు, లేకపోతే ఏదో పాస్టర్ గారు పిలిస్తే నువ్వు రాలేదు. ప్రభు నిన్ను వెల ఇచ్చి ఆయన ఏం చేశాడంట? పిలుచుకున్నాడు. నువ్వు మందిరములో, ఈ యేసుక్రీస్తు పునరుద్ధాన సంఘములో ఉండటం అది దేవుని ప్రణాళిక అయి ఉన్నది, అది దేవుని ఏర్పాటైనది, అది దేవుని ప్రత్యేకమైన నిర్ణయమై ఉన్నది. ప్రియమైనటువంటి వారా, ఆయన యేసుని ఎట్లాగా వెలించుకున్నాడంటే మరి తన విలువైన రక్తమును నీ కొరకై వెల ఇచ్చాడు. చూడండి, అపోస్తల కార్యములు 20వ అధ్యాయములు మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన, చాలండి, మరి దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అందరు చెప్పండి, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. నిజంగా మనమందరము ఎవరంటే ప్రభు క్రీస్తు ద్వారా ఏర్పరచబడినటువంటి బిడ్డలము. అందరు చెప్పండి, ప్రభు క్రీస్తు రక్తము ద్వారా ఎంత ధన్యులమండి మనము. అందుకు చక్కటి పాట ఉంటుంది. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి కొన్నటి సంఘమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు, పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారెవరంట? ధన్యులు. అందరు చెప్పండి, ఎవరంట? ధన్యులు. నేనైతే దేవుని మందిరాన్ని గురించి ఒక పోలిక నేను చూడతాను. రైస్ మిల్లు తెలుసండి మీకు? మనం బియ్యం తినేటువంటి రైస్ మిల్లు. ఆ రైస్ మిల్లులో కొట్టు తీసుకుని వెళితే
ఆ బిల్లు ఏం చేస్తుంది? ఆ ఒడ్డుని పొట్టుకు పొట్టు వేరు చేస్తుంది, తవుడుకి తవుడు వేరు చేస్తుంది, మట్టికి మట్టి వేరు చేస్తుంది, నూకలకి నూకలు వేరు చేసి శ్రేష్టకరమైనటువంటి గింజను ఏర్పాటు చేస్తుంది. దేవుని సంఘము కూడా చెప్పండి అలాంటిదే. మనము దేవుని సంఘములోనికి వస్తే దేవుని వాక్య ఉదక స్నానము ద్వారా మనలో ఉన్నటువంటి ఏదైతే మస్ట్ ఉన్నదో, మనలో దేవునికి హేయమైనది ఏదైతే ఉన్నదో, మనకు ఆశీర్వాదము కలిగించనిది ఏదైతే ఉన్నదో, మనల్ని నిత్య నరకాగ్నికి నడిపించేది ఏదైతే ఉన్నదో, ప్రభువుకి సంబంధము లేకుండా చేసేటువంటిది ఏమున్నదో వాటన్నిటిని వేరు చేసేదే దేవుని సంఘము. హల్లెలూయా. ప్రియమైనటువంటి అలాంటి సంఘములో, అలాంటి శ్రేష్టకరమైన దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకుని మనం సంతోషపడాలి. అందుకే కోరహ కుమారులు ఎంత సంతోషం అంటే, వారిలో ఎంత ఆనందం అంటే, నేను దేవుని మందిరమును చూడాలి, నేను దేవుని మందిరమును దర్శించాలి. ఈరోజు ప్రభు నాతో ఏం మాట్లాడతాడు, నా కుమారుడు గురించి ఏం మాట్లాడతాడు, నా భర్తల గురించి ఏం మాట్లాడతాడు, నా భార్య గురించి ఏం మాట్లాడతాడు, నా కష్టాల నుంచి ఏం మాట్లాడతాడు అనేటువంటి ఒక గొప్ప ఉత్సాహము నిజంగా ప్రియమైనటువంటి వల్ల మన జీవితంలో కూడా లోకములో నుండి ప్రభు మనల్ని ప్రత్యేకపరిచిన ఉద్దేశం ఏమిటంటే, ప్రభు ప్రణాళిక మన పైన ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రభు ప్రణాళిక ఉన్నది కాబట్టి ప్రభు తన వెలవిచ్చి నిన్ను కొన్నాడు. చూడండి, మీ ఇంట్లో ఒక వస్తువును జ్ఞాపకం చేసుకోండి. ఏది ఊరికే మీ ఇంట్లోకి రాదు, అది మీరేం చేయాలి? వెల ఇచ్చి కొన్నాడు. అది ఏ వస్తువు అయినా కానీ వెల ఇచ్చి మీరు కొంటారు కాబట్టి ఇంటిలో ఉంటుంది. కాబట్టి ప్రభు కూడా వెల ఇచ్చి కొన్నాడు కాబట్టి ప్రభు ఇంటిలో మనం ఉన్నాము. హల్లెలూయా.